కాబట్టి వీటిని సరిదిద్దుకుంటూ ఒక దారిలో పెట్టి ఒక ప్రయత్నం చేసి దామోదర్ రాజనరసింహ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీర్ కానీ బై నేచర్ ఈజ్ అన్ డాక్టర్, సోషల్ డాక్టర్. అంటే సామాన్య సోషల్ డాక్టర్ అంటే పేదవాడికి ఏం సమస్య వస్తుంది, ఆ సమస్యకు ఏం వైద్యం అందించాలని సంపూర్ణంగా అవగాహన ఉన్న దామోదర్ రాజనరసింహ గారిని నేనే స్వయంగా ఈ శాఖ మీరు నిర్వహించాలని పర్సనల్ గా వారిని పిలిచి, ఎందుకంటే ఈ శాఖ చాలా విస్తృతమైన సబ్జెక్ట్, ఇదంత ఆశమాసిగా అర్థమయ్యేది కాదు. అర్థమైనా కూడా ఎవ్రీడే ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది. ఒకప్పుడు గత్తర ఉండే, మలేరియా ఉండే, రకరకాల జబ్బులు వచ్చినాయి. సడన్ గా మన కోవిడ్ వచ్చింది. లేదు ఇట్లా ఎప్పటికప్పుడు ఏ రకమైన జబ్బులు సమాజంలో ఎట్లొస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి ఎవరికీ తెలియదు. రకరకాల ఇవి అంటే ఈ ఛాలెంజెస్ ని ఎప్పటికప్పటికి మంత్రితో పాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్. మిగతా ఇష్యూస్ కంటే కూడా ఐటీ పరిశ్రమల కంటే కూడా మెడికల్ అండ్ హెల్త్ అనేది ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ని ఎప్పటికప్పుడు చదివితే తప్ప రోజు పరీక్షకు ఐఏఎస్ ప్రిపేర్ అయినట్టు మంత్రి ఆ రేంజ్ లో ప్రిపేర్ అయ్యి అర్థం చేసుకుంటే తప్ప మన పేదలకు వైద్యం అందించలేని పరిస్థితి. అందుకే క్వాలిఫైడ్ పర్సన్ ఈ రోజు మనకు ఆ శాఖను నిర్వహిస్తున్నాడు.